అందరికి నమస్తే. ఏపీలో వాలంటీర్ల ఇష్యూ పెద్ద హాట్ టాపిక్ అయింది ఇప్పుడు. వాలంటీర్లను పెట్టుకుంటారా? పెట్టుకోదా? కొత్త గవర్నమెంట్. ఎందుకంటే జగన్ గవర్నమెంటు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. 5 ఏళ్ల పాటు వాళ్ళ సేవలు వినియోగించుకున్నారు. ఏందంటే సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ ఇవ్వడానికి. రేషన్ బియ్యం కూడా ఇంటికో ఇచ్చేవాళ్ళు. పెన్షన్ ఇంటికో ఇచ్చేవాళ్ళు. ఇట్లా స్కీమ్స్ అని కూడా ఇల్లు ఆ వృద్ధులు లేకపోతే మిగతా ఎవరు బయటికి రాసిన అవసరం లేదు, ఏడుకో పోవాల్సిన అవసరం లేదు, గ్రామ సచివాలయానికో లేకపోతే ఇంకేడుకో పోవాల్సిన అవసరం లేదు, ఏ బ్యాంకుకు పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాయి అనేది జగన్ పాలసీ. అందులో భాగంగా 2,54,832 మంది వాలంటీర్లను తీసుకున్నారు. సరే, 10th క్వాలిఫికేషన్, వాళ్ళకి 5,000 రూపాయల జీతం, జీవన భృతి, దాని గౌరవ భృతి అంటారు, అవన్నీ కూడా ఉండే. ఇదంతా రాను 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 అప్పుడు వ్యతిరేకించింది టీడీపీ, బాగా వ్యతిరేకించింది. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది, అసలు ఇదేంది, ప్రైవేట్ వ్యక్తులకు ఇట్లాంటి పనులు అప్పగించడం ఏంది, ఇది కరెక్ట్ కాదు, వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని చెప్పి చాలామంది చాలాసార్లు మాట్లాడారు. తర్వాత ఇది 5 సంవత్సరాలు అయిపోయింది, ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా అందరు చూసిండ్రు. ఎలక్షన్ వచ్చినాక ఏమైంది, చంద్రబాబు నాయుడు రివర్స్ అయ్యిండ్రు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, మేము వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తాం గౌరవ వృద్ధి అని వాలంటీర్స్ అందరినీ డిస్టర్బ్ చేసి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిండ్రు, టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. అందులో కొంత ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాలంటీర్లను వాడుకోవద్దు అని ఒక ఆర్డర్ జారీ చేసింది. వాలంటీర్లను ప్రచారానికి వాడుకోవద్దు మీరు అని జగన్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి. అయితే అక్కడ వీళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే హైకోర్టు చెప్పింది ఏంటంటే వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు పౌరులు కదా, ఉద్యోగులు కాదు కదా, వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కాదు కదా అని దాదాపు 1,00,000 మంది రిజైన్ చేసిండ్రు. రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేసినారో వాళ్ళు ఎవరికి పనిచేసినారో తెలియదు, రిజైన్ అయితే చేసిండ్రు. మిగిలిన వాళ్ళంతా కూడా అట్లే ఉన్నారు, ఆ పదవులు ఆ పోస్ట్లో ఉన్నారు, వాళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడు అసలు ఈ కొత్త గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తుందా లేదా అనే ఒక ఉత్కంఠ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించిన నేతలు హైకోర్టులో పిల్లి వేసిండ్రు, వీళ్ళను తప్పించాలి, ఇంక వద్దు వీలు అని. ఎందుకు అనంటే ఇది జగన్ తీసుకొచ్చిన ఒక వ్యవస్థ. సేమ్ టైం వీళ్ళకి ఇచ్చే డబ్బుల కన్నా పంచాయతీ ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, గ్రామాల్లో ఊడ్చే వాళ్ళు ఒక 4-5 మంది పెట్టుకుంటే ఊర్లోనే పరిశుభ్రంగా ఉంటాయి. అనవసరంగా ఎందుకు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చినాక పెన్షన్లు ఇచ్చిండ్రు, ఆల్రెడీ 3 నెలల పెన్షన్లు, ఏప్రిల్ సగం ఏదో 7,000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరికి. ఆ పెన్షన్లు ఇవ్వలేదా, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోకుండా ఆ పెన్షన్ ఇవ్వలేదా అనేది టీడీపీ నేతలు డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇంకెందుకు, వాళ్ళు లేకపోయినా కూడా పని అయిపోయింది కదా. అంతకుముందు వైసీపీ చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే, వాలంటీర్లు లేకపోతే ఇల్లుకు సంక్షేమ పథకాలు రీచ్ కావు, పెన్షన్ ఇవ్వలేము అని. అప్పుడు బాగా మనం చూసాం కదా, ఒక నెల పెన్షన్స్ ఇవ్వకుండా ఆగిపోతే అంత బయటకు వచ్చి అంత రచ్చరచ్చ అయింది. కాబట్టి పెన్షన్స్ ఇవ్వలేరు అనేది వైసీపీ వాదన. పెన్షన్స్ ఎందుకు ఇవ్వలేదు, మేము ఇచ్చినాం కదా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాలంటీర్లతో ఏం పని లేదు, వాలంటీర్ల అవసరం లేకుండానే, వాలంటీర్లతో పని లేకుండానే పెన్షన్లు ఇవ్వగలిగినాం, ఇంకా ముందు ముందు కూడా వీళ్ళతో పని లేదు అనే సంకేతాలు ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ ఇచ్చింది. ప్లస్ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అట్లే మాట్లాడుతున్నారు. జగ్గాపేట ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ మాట్లాడారు ఈ మధ్యకాలంలో, ఇంకా చాలామంది మాట్లాడినారు. ఏమంటారంటే అవసరం లేదు, వాలంటీర్ వ్యవస్థ వద్దు, వాలంటీర్ వ్యవస్థతో లాభం లేదు, ప్రభుత్వ పథకాలు ఎట్లా రీచ్ కావాలో అట్లే రీచ్ అవుతాయి అని. అయితే కొంతమంది, పవన్ కళ్యాణ్ మొన్న ఒక రోజు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది దీనిలో. ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ చాలా కన్ఫ్యూజన్ ఉంది దీనిలో. ఒకరేమో వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదంటారు, ఇంకా ఇక్కడ వాలంటీర్ అని కొందరు అంటారు, కొందరేమో లేదు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది అంటారు, కాకపోతే కొద్దిగా గ్రేడ్ పెంచుతాం, మళ్ళీ రిక్రూట్ చేసామంటారు, 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాకుండా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెడతామంటారు, 5,000 కాదు 10,000 పెన్షన్ గౌరవ వృత్తి అంటారు, ఒక్కొక్క వాలంటీర్కు 50 ఇండ్లు కాదు 100 ఇండ్లు పెట్టబోతున్నారు. అవన్నీ లీకులు వస్తూ ఉన్నాయి. ఒక పక్క చూస్తేనేమో వాళ్ళతో పని లేకుండానే గవర్నమెంట్ నడుస్తుంది కదా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఎలక్షన్స్ ముందు మాట్లాడింది తప్ప తర్వాత ఏం మాట్లాడతలేరు. కాబట్టి సంథింగ్ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. దాదాపు ఇంతమంది 1,00,000 మంది రిజైన్ చేసినట్టున్నారు, అయినా కూడా 1,54,000 మంది ఉన్నారు. ఇంకా 1,50,000 మంది వాలంటీర్లు ఉంటారా ఉండరా తెలియదు. ఈ వాలంటీర్ వ్యవస్థ పెద్ద చర్చ ఎలక్షన్స్లో. కాబట్టి ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా, కూటమి గవర్నమెంట్ కొనసాగించదా అనేది తెలుసు. వీళ్ళకి ఏంటంటే జన్మభూమి కమిటీలు, టీడీపీ వచ్చినప్పుడు జన్మభూమి కమిటీలు ఉంటాయి. జన్మభూమి కమిటీలన్నీ వాళ్ళు అదే పని చేస్తారు, కొంచెం అటు ఇటు. కాకపోతే జగన్ ప్రభుత్వంలో ప్రచారం ఎక్కువైంది, వాలంటీర్ వ్యవస్థని వీళ్ళేదో చేస్తారని, వీళ్ళేదో ఇల్లు తిరుగుతున్నారని. జన్మభూమి కమిటీలు కూడా ఆల్మోస్ట్ అదే పని చేస్తాయి. జన్మభూమి కమిటీలు కూడా ఎవరికి పెన్షన్ ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి,
వీళ్ళు మన పార్టీ కాదా, మన పార్టీ అయితేనే ఇద్దాం లేకపోతే లేదు, ఆయన మన పార్టీ అయితే ఆయనకి ఇద్దాం లేకపోతే వద్దు. ఇట్లాంటివి జన్మభూమి కమిటీలు చాలా రాజకీయాలు చేస్తుంటాయి గ్రామాల్లో. చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటివే కావాలి. కాబట్టి జన్మభూమి కమిటీలు మళ్ళీ పునరుద్ధరిస్తారా? ఈ కూటమి ప్రభుత్వం కదా, మొన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ఎందుకుండవు వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారు అనే ఒక మాట అన్నాడు. కాబట్టి మరి ఇదే జగన్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ వ్యవస్థను, లేకపోతే దానిలో ఇన్ని రోజులు పనిచేసిన వాలంటీర్లను కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఈ క్వాలిఫికేషన్స్ పేరు మీద తప్పించి ఇంటర్మీడియట్ డిగ్రీ అనే పేరుతో తప్పించేసి మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకు కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు. వాలంటీర్లు కాదు, వాళ్ళంతా సేనలో సేవలో ఏదో అంటున్నారు. సేనలు మరి సేనలు అంటే జనసేనకు నడుస్తుందేమో కానీ టీడీపీకి తర్వాత బీజేపీకి నడవకపోవచ్చు కదా. ఇట్లాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ వాలంటీర్ వ్యవస్థ మీద ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. వాలంటీర్లు అంతా చూస్తున్నారు. జనం కూడా వాలంటీర్ వ్యవస్థను కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు. కొంతమంది ఏమో ఉంటే మంచిదే కదా, అంతకుముందు ఇల్లు తిరిగి మా ఇంటికి వచ్చి అన్నీ ఇచ్చేవాళ్ళు, మనం పోయి తీసుకొచ్చుకునే బదులు వాళ్ళే వచ్చి ఇస్తే మంచిదే కదా అనేది ఒకటి ఉంది. కొందరేమో లేదు లేదు అవసరం లేదు, ఎందుకు అనవసరంగా రచ్చా, వాళ్ళ ఇంటికి వచ్చి ఊరికి అడుగుతూ ఉంటారు, అది కావాలన్నా ఇది కావాలన్నా ఏమైంది మీకు అని అడుగుతూ ఉంటారు, ఇదంతా ఎందుకని చాలామంది అభిప్రాయం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులని ఉన్నారు, సెక్రటరేట్ గ్రామ సచివాలయాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళతో పనులు చేయించుకోలేమా? ఇవి ఏమొద్దు, ఈ ఊడ్చే వాళ్ళ అవసరం లేదు అంటే వీళ్ళు ఊడుస్తారని కాదు, ఆ ఊడ్చే వాళ్ళ గురించి అసలు మాట్లాడతలేరు ఎవరు. ప్లస్ వీళ్ళెవరు ఈ వాలంటీర్లు వీళ్ళంటే అవసరం లేదు, వీళ్ళ మంది సచివాలయ సిబ్బంది ఉంటారు, ఏదైనా కూడా ఆడపోయి పని చేసుకుంటారు. ఎవరికైనా కులం సర్టిఫికేట్ కావాలి ఆడపోయి తెచ్చుకుంటారు, గ్రామ సచివాలయం పోయి తీసుకుంటారు. నిజానికి గ్రామాల సచివాలయ వ్యవస్థను అంత పటిష్టం చేసింది కూడా జగనే. ప్రతి గ్రామంలో సచివాలయం కట్టింది కూడా జగనే. అంతకుముందు కట్టిందంటే ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి, ఇంకా కొంత దాన్ని బాగా డెవలప్ చేసింది. ప్రతి ఊళ్ళో ఒక గ్రామ పంచాయతీ ఉండాలి, ఆ గ్రామ పంచాయతీలో 4-5 ఎంప్లాయీస్ ఉండాలి, ఎవరైనా పోతే టక్కున పని అయిపోవాలి అనే ఒక వ్యవస్థను సెట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఆ వ్యవస్థ జగన్ తీసుకొచ్చింది కాబట్టి ఆ వ్యవస్థను కూడా లేపేస్తారా ఏంది అనేది ఒక చర్చ ఉంది. మరి ఏం చేస్తారో తెలియదు. బట్ వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉపయోగించుకోబోతుంది కొత్త గవర్నమెంట్, అసలు వాలంటీర్లు ఉంటారా ఉండరా, వీళ్ళని తీసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారా, అసలు ఏ వాలంటీర్ వ్యవస్థ ఉండదా అనేది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.